Welcome to Star. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 57వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త సీనియర్ నాయకులు ఎండి ముస్తఫాపై ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు గడిచిన 2 రోజులుగా తనపై చేస్తున్నటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కబ్జాలు చేస్తున్నాను అనే అటువంటి అపనిందలు మోపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ఒక 10 గజాల స్థలాన్ని గాని నా పేరుపైన గాని నా బంధువుల పేరుపైన గాని నా సోదరుల పేరుపై గాని ఏ ఒక గజమైన కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గా పగడాల నాగరాజు చేసినటువంటి భూ కబ్జాలు భూదందాలు వంటి గురైనటువంటి బాధితులు ఈ రోజు మీడియా ముఖంగా వారి యొక్క సమస్యని తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటి ఇష్టానుసారంగా దేవాలయ భూములను కూడా కబ్జాలు చేసి జైలు పాలు అయినటువంటి మీరు చేసే తప్పిదాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మీరు చేసినటువంటి అక్రమాలను బయటపడుతున్నందుకు మాపైన ఆరోపణ చేస్తున్నాడని ముస్తఫా తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. చేసింది ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వీళ్ళు చేసిన దందాలు భూదందాలని నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన దానికోసమే నా మీద కేసులు అయినాయి. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏదైతే వీళ్ళు కబ్జాలు ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం వారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తుంటే నేను దాన్ని ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక విషయం చెప్పదలుచుకున్న పాపం నగరాధ్యక్షుడు గారు చెప్తున్నారు నేను చాలా నీతిమంతుడిని నిజాయితీపరుడిని ఎవరిని కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. చాలా బాగుందండి. ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు, జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గట్టే సెంటర్లో ఒక 500 గజాల్లో ఇల్లులో నీ బినామీని ఉంచింది అది కబ్జా కాదా? ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్లో 57 డివిజన్లో దాదాపు 6-7 కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు. అది నీది కాదా? 1000 గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినావు. 1000 గజాలు అమ్మి 60 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవాళ వాళ్ళు కోర్టును కొట్లాడుతున్నారు. అది నీది కాదా? తర్వాత రవి పబ్లిక్ స్కూల్ అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించిన చెప్తాను మీకు. రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనకు దాదాపు ఒక 1000 గజాలు. అతను పోయి చిన్న పంచాయతీ కోసం పోయింది అతని దగ్గరికి. ఎంత దౌర్భాగ్యం చూడండి. చిన్న పంచాయతీ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి కొద్దిగా లూప్ లైన్ ఉండి కాజేసేసి ఇప్పుడు చిన్న నాగరాజు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు. ఆయన అవాకులు పేర్చి కబ్జాలు అంటున్నాడు. ఇక్కడ ఉన్నారండి పట్టాలు, వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్నాయి. ఏమంటే అక్కడ ఉన్న భూమిని గతం ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన మీకు నేను బాగు చేసి ఇస్తానమ్మా, నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తా. ఇప్పుడైతే నన్ను వీళ్ళు నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తాను, నేను చేయలేను. ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి పోయి అది నేను ముట్టుకొని వాళ్ళు బాగు చేసినాం. బాగా చేసిన తర్వాత వీళ్ళంతా మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలియదు. తర్వాత వీళ్ళందరూ నా పట్టాలు ఉందని చెప్పి వచ్చారు. వస్తే ఎవరి ప్లాట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇంకెక్కడ ఉంటుందండి కబ్జా? పాపం మధ్యస్థిమితో లేకుండా నిన్న మొన్న తీసుకొని వస్తుంది. ఏది కమ్యూనిటీ హాల్ కంటే దీని మ్యాప్ ఉందని. అరే నాయన, కమ్యూనిటీ హాల్కు నేను ఎప్పుడో కింద ఇచ్చేసాం. స్కూల్కు 1 కోటి రూపాయలు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దాని హామీతో 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. గుడి ఆల్రెడీ అక్కడే కడుతున్నాం. ఉన్నది 8 మంది 9 మంది ఫ్లాట్లు ఉన్నాయి. ఉన్నదే 900 గజాలు. అంటే ఈ రాళ్ళు గుట్టలన్నీ బాగా చేసిన నేను నాకు అదొకటే దొరికిందా? నీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో 2004లో నేను అది అక్కడ అందరికీ నేను పట్టాలు ఇప్పించి పట్టాలు రాలేదు, వాళ్ళని అక్కడ ఉంచిన. వాళ్ళే అందరూ మిల్లులు వేసుకున్న దాంట్లో బతికిరు. తర్వాత దాని మీద ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దీన్ని డిస్మెంటల్ చేయాలి, తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టులోకి పోయి 3 లక్షల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3 లక్షలు ఇస్తే కోర్టు నుంచి వీళ్ళకి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఉంచిన. అందులో నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు ఎవరికైనా ఒక్క గంట ఉందా?
నేను ఇక్కడికి ఒక ఈ పాత్రికలు మిత్రులు మీ అందరికీ సూటిగా ఒక మాట చెప్తున్నా. నేను కబ్జాలు కానీ భూదండాలు కానీ ఎవరి దగ్గరైనా పంచాయతీ చేసుకుని 10 రూపాయలు తీసుకున్నాడు కానీ ప్రూవ్ చేయండి. నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను. ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను. 10 గజాలు ఎక్కువ వద్దు, జిల్లా మొత్తం మీద 10 గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడైనా తీసుకున్నట్టుంటే నాకు చెప్పండి. నేను మొత్తం కూడా నాకు సిద్ధం. మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం, లేదని ఎక్కడైనా కూర్చున్నా నాకు సిద్ధం. నేను హైదరాబాద్లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. మా తమ్ముడు గతంలో వీళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు గాంధీ చౌక్ వాళ్ళ దగ్గర ఇప్పించిండు. ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే దాన్ని ఒక బేరం మాట్లాడుకొని మళ్ళీ డబ్బులు వీళ్ళకి ఇప్పించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఫస్ట్ గాంధీ చౌక్ వాళ్ళు చేసుకున్నారు, తర్వాత మా తమ్ముడు మాట్లాడి చేసుకున్నారు. దానికి ఈ అమ్మాయి చెప్తుంది పాపం వాడు చదువులేదన్నారు. ఇప్పుడు పాపం పొద్దున ప్రెస్ మీట్ పెడితే ఆమె చదువుకోలేదన్నారు. ఇందులో చూసుకోండి, మీ అందరికి ఒక కాపీ ఇస్తా. భవానీ అని చెప్పేసి అమ్మాయి ఇంటర్ చదువుకుంది, అమ్మాయి సంతకం పెట్టింది. ఇందులో ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వీళ్ళందరినీ మోసం చేసి తీసుకున్నాడండి. రిజిస్ట్రేషన్ భాజపా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గాంధీ చౌక్. మీ అందరికి ఒక కాపీ ఇస్తా. రెండో విషయం వచ్చేటప్పుడు పాపం ఆయన ఎవరో ఉద్యోగానికి డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటాడు. వాడు మా డివిజన్లో తిరుగుతుండే బీదవాడు, ఒక న్యాయం జరిగిందని ఒకటి చెప్తే వాడికి అటెండర్గా పెట్టియమని చెప్పేవాడంటే వాడు డబ్బులు ఇచ్చిండు, వాడు దానికి చేయలేదు. గట్టిగా చెప్పి వాడి డబ్బులు నేను వాళ్ళకి రిటర్న్ ఎప్పుడో ఇప్పించాను. ఎక్కడ కూడా అన్యాయం చేసి నేను ఆ డివిజన్లో ₹1 కూడా అవినీతి కానీ కబ్జాలు కానీ పంచాయతీ చేసి డబ్బులు తీసుకుంటామని మీరు చూపట్టండి. నేను అడుగుతూనే ఉన్నాను కదా, మీరు చూపట్టండి. అదేవిధంగా ఇది కమిషనర్ గారికి, మంత్రివర్యులు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ ఏంటంటే, నేను అక్కడ మన రామాలయం శివాలయం టెంపుల్ కోసం గతంలో వీడు కబ్జా చేసుకున్నాడు, దాని మీద 75 లక్షల రూపాయలు దాదాపు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా మా ఫ్రెండ్స్ 7 లక్షల రూపాయలు ఇచ్చారు, మా మిత్రులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి నేను మా ప్రభుత్వం రాగానే మంత్రివర్గం దగ్గరికి తీసుకుపోయి, సార్ ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది, ఇంతకుముందు వాళ్ళని ఇబ్బంది పెట్టించి వీళ్ళు కబ్జా చేయడం ప్రయత్నం చేశారు కాబట్టి దానికి ఒక పట్టా ఇప్పించాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. సార్ కలెక్టర్ గారికి రాశారు. కలెక్టర్ గారికి రాసి దీనికి పేజ్ కేటాయించమని సార్ నచ్చుతారని చెప్పేసి అంటే కలెక్టర్ గారి దగ్గర నేనే తీసుకుపోయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చిన. ఎవరికి? టెంపుల్ వాళ్ళు. మీరు శాశ్వతంగా చిన్న గుడి లాగా అంటే రేకులు గిట్లు పెట్టి చేసుకోండి, కన్స్ట్రక్షన్ చేయవద్దు. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత మన గుడి కన్స్ట్రక్షన్ చేసుకుందాం. అప్పటి వరకు మీరు అయ్యగారు మీ కమిటీ మీరు వేసుకోండి, మీ పద్ధతి ప్రకారం ఏదైతే ఉందని చేసుకోండి. మొన్న శివరాత్రి చేసుకోవడం జరిగింది. తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుమ్మూరు దయాకర్ రెడ్డి తిరుమలాయపాలెం మండలంలోని సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇటీవలి వివాహం చేసుకున్న ఓ జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, గొళ్ల లింగయ్య, కొలిచల వెంకటేశ్వర్లు, మాచల నాగరాజు, వార నాగరాజు, మద్దినేని హరినాథ్, తోట వెంకట్, వాసు, చింతకాయల యశ్వంత్, మాచల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత నెలలో చిరుతల అడుగుజాడలు, చిరుతపిల్లలు కనిపించాయని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితం ఆయా గ్రామాల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీరు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో కుక్క రికార్డు కాగా ఆ ఫోటోను ఫారెస్ట్ అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. శ్రీరామ్ నగర్ కాలనీ ఏబీసీ బ్లాక్ లో జోరు అందుకున్న అక్రమ నిర్మాణాలు. ఫ్లాట్ నెంబర్
432 సి బ్లాక్ లో ఫ్లాట్ నిర్మాణదారుడైన బిల్డర్ జీహెచ్ఎంసీ అధికారులను మభ్యపెట్టి 2 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని 7 అంతస్తుల నిర్మాణం చేశాడు. ఇలా ఎవరికి వారు ఇష్టరాజ్యంగా 2 అంతస్తులకు అనుమతులు తీసుకుని 7-8 అంతస్తులు నిర్మిస్తుంటే పక్కనే ఉన్న ఫ్లాట్ యజమానుల పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల పరిస్థితి ఎలా అని మేము గతంలో తెలియపరిచాం. జీహెచ్ఎంసీ అధికారులను మభ్యపెట్టి ఇంత భారీ నిర్మాణం చేపట్టిన నిర్మాణదారునిపైన ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులపైన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తున్నా, ఇలాగే ఎవరికి వారు 2 అంతస్తులను అనుమతులు తీసుకుని 7-8 అంతస్తులు నిర్మిస్తూ పోతుంటే వచ్చే రోజులో మనుషులు నివసించడానికి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వెంటనే 432 శ్రీరామ్ నగర్ సి బ్లాక్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. విజిలెన్స్ వారు, నాక్ వారు ఎందుకు ఇలా స్టడీ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవటం లేదు? ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి కోరారు. చందానగర్ డివిజన్ పరిధిలో గల దీప్తి శ్రీనగర్ పార్కులో గల హెల్త్ కేర్ సెంటర్ నందు మెడికోవర్ హాస్పిటల్స్ చందానగర్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈసీజీ, బీఎండీకు సంబంధించిన తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య, డాక్టర్ సలీం, డాక్టర్ నిజార్, డాక్టర్ విజన్ ఐకేర్ తదితరులు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవన శైలిలో, పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున కొన్ని జాగ్రత్తలు తీసుకునేలా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం, నడక కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. సైంధవుడిలా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్దికి మేకలడ్డుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏనాడైనా మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ది కోసం చర్చించారా అని ప్రశ్నించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ది ముందుకు సాగుతుందన్నారు. సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడిలాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టు విషయంలో పదే పదే ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం. ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు, ప్రాజెక్టులు ఈ 10 ఏళ్లుగా ఎప్పుడైనా అడిగినారా? మీరు 6 సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఈ రోజుని రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ, మీరు 8 మంది కలిసి ఎక్కువసారి కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ, ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంత్రి పదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి 9 పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి. కడప
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మామిళ్లపల్లెకు తూర్పు వైపున బ్రిటిష్ కాలం నాటి బావిని వెలుగులోకి తెచ్చినట్లు రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ మైదుకూరు మున్సిపాలిటీలో 1905 బ్రిటిష్ సర్వే మ్యాప్ ఆధారంగా ఈ బావి 1268 సర్వే నెంబర్లో ఉన్నట్టు చెప్పారు. ఆనాటి కాలంలో పిచ్చపాడు గ్రామం అంటే చాపాడు మండలంలో 400 కుటుంబాలు ఉండేవని, వాటిలో ఎక్కువగా కాల్వ, కోనేటి, కాట్రగడ్డ, మామిళ్లపల్లె, పిచ్చపాటి అను ఇంటి పేరు కుల బ్రాహ్మణులు నివసించేవారు. దీంతో పిచ్చపాడు గ్రామాన్ని బ్రాహ్మణ అగ్రహారంగా పిలిచేవారు. ఈ బ్రాహ్మణులు పాత మామిళ్లపల్లిలో కూడా నివసించేవారని చెబుతున్నారు. పాత మామిళ్లపల్లెకు చెందిన కాల్వ బ్రాహ్మణులు కర్ణాలుగా పనిచేసే సమయంలో ఈ బావిని నిర్మించారని చెప్పారు. బావి గుండ్రంగా చిన్నదిగా ఉందని అన్నారు. బావి ఎటు చూసినా 12 అడుగులు కటకం ఉంటుందని తెలిపారు. బావికి కుడివైపు మెట్లు కూడా ఉన్నట్టుగా వెల్లడించారు. రైతులు పండించిన మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న రైతన్నకి ధైర్యాన్నివ్వటానికి నేడు ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష రైతు సంఘాలు ఏర్పాటు చేసిన రైతులు ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు, రాష్ట విత్తన అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బానూతి చంద్రావతి, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, బొమ్మెర రామ్మూర్తి, వీరు నాయక్తో కలిసి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు ధర్నాలో పాల్గొన్నారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాట్లాడుతూ మిర్చి రైతులకు సరైన మద్దతు ధర లభించేందుకు కృషి చేయాలని, క్వింటాల్కు 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు, మిర్చి రైతులు పాల్గొన్నారు. మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు మరియు రైతు అనుబంధ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అస్పరి మండల తౌళ్లగుళ్లు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ 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 ఓబులేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ఆ ఊరి గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు ఎటువంటి తాగునీటికి ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి ఆస్పరి మండలం జనసేన పార్టీ మండల సీనియర్ నాయకుడు ఎస్ సోమశేఖర్ సహృదయంతో 10,000 రూపాయలను తాగునీటి సరఫరా కోసం వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, అదేవిధంగా ఆలూరు ఇన్ఛార్జ్ వెంకప్ప ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు జగన్, మహేష్, తేవుల వీరీష్, మహాదేవ్, తలారి హనుమేష్, నాయకులు వీరేందర్, మోహన్ కృష్ణ, రాము, కుబేర్ తదితరులు పాల్గొన్నారు. మండలం తొగలగల గ్రామంలో శ్రీ శ్రీ ఓబులింగేశ్వర స్వామి దేవాలయం అక్కడ తిరునాళ్ళ జరుగుతుంది. 3, 4, 5 3 రోజులు ముచ్చటంగా అక్కడ తిరునాళ్ళు, అక్కడ ప్రజలు, గ్రామ ప్రజలు ఎంతో ఉత్సవంగా జరుపుకుంటున్నారు. మరి ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆ గ్రామంలో నీటి కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ మా జన సైనికులు నన్ను కలవడం జరిగింది. ఆ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ సోమశేఖర్ నేను మరి ఆ నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా మాకు ఏదో సహాయం చేయాలని వాళ్ళు నన్ను అడగడంతో మరి ట్యాంకర్ల ద్వారా గ్రామంలో నీరు సప్లై చేస్తాము, ఏ ఆడపడుచు గాని, గ్రామ ప్రజలు గాని, ఆ ఇంటి ఇల్లాలు గాని నీటి కొరతకు ఇబ్బంది పడకూడదని అని వాళ్ళు చెప్పడంతో నేను ఒక ఆలోచన మంచిది చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో నా వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆశయాల మేరకు, అదేవిధంగా ఆలూరు ఇన్ఛార్జి తిరునాకల్ వెంకప్ప ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆస్పరి మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ సోమశేఖర్.
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం బొమ్మారెడ్డిగూడ సమీపంలోని పౌల్ట్రీ ఫామ్లో 3 రోజుల వ్యవధిలో 7,000 కోళ్లు మరణించాయి. మెదక్ జిల్లా కొల్చార మండలం నాయను జలాల్పూర్లోని కోళ్ల ఓ ఫామ్లో శనివారాలు కలిపి 1000కి పైగానే కోళ్లు వింత వ్యాధితో చనిపోయిన చర్చ జరుగుతోంది. తన పౌల్ట్రీ ఫామ్లో 3 రోజుల వ్యవధిలో 7,000 కోళ్లు మరణించడంతో బొమ్మారెడ్డిగూడెం గిరిజన తాండాకు చెందిన జదావత్ ప్రవీణ్ పశు వైద్యాధికారులను సంప్రదించాడు. ఆ పౌల్ట్రీ ఫామ్లో ఆదివారం సందర్శించిన వైద్యాధికారి మృతి చెందిన కోళ్లను పరిశీలించి కొన్నిటికి పరీక్ష నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అయితే కోళ్ల మృతికి స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. కాగా ఫిబ్రవరి 23న చోటకూరు మండలం తడ్డానిపల్లి శివార్లోని ఓ పౌల్ట్రీ ఫామ్లో 900 కోళ్లు వైరస్ బారిన పడి మరణించడం గమనార్హం. ఇంకా మెదక్ జిల్లా జలల్పూర్లో సతీష్ గౌడ్కు చెందిన ఫామ్లో 2 రోజుల వ్యవధిలో 1000 కోళ్లు మరణించగా పశు వైద్యాధికారులు సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యులర్ గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. రోజు అంతకుముందు 200 ఏప్రిల్లో అందరికి ఇస్తారు. 56 వరకు ఇస్తాను. సెకండ్ మార్చ్కి 200 తీసుకోగలం సార్. దాంట్లో రిలీజ్ చేశారు. మన జిల్లాలో ఉన్న మీడియా ఇరిగేషన్ రిజర్వాయర్స్ రిలీజ్ చేసిందని 1500 ఇచ్చేస్తాము. పాలేరు అండ్ వైరా బ్యాలెన్సింగ్ పాలేరు వరకు సార్ అంటే అక్కడ పైన ఒక ముత్యాల బ్రాంచ్ లోపల బ్యాచ్ 1 డిస్ట్రిబ్యూటరీస్ ఇస్తున్నారు. దాని తర్వాత బ్యాచ్ 2 300 సెట్ చేశారు. మీరు ఇన్వైట్ పెరుగుతుంది. మీ అవుట్లో 5500 కన్నా తక్కువ తగ్గుతుందా? ఎందుకు అంటే ఇప్పుడు మక్కరాం ఆపుతున్నారు. బ్యాచ్ 2 వైరా ముందు తీసుకెళ్తున్నారు. బ్యాచ్ 2 వాటర్ రావాలి. కాకపోతే ఏమవుతుందని ప్లాన్ చేయండి. ఎవరి వేయాలంట సార్ అంటే 15 days అడ్వాన్స్ ఉంటుంది సార్. మీకేంటి 10,000 అష్యూర్డ్ సప్లై అని అనుకోకండి. అష్యూర్డ్ క్యూసెక్లు 1 డే పోతే ఇట్ ఈస్ 4,300 1200 క్యూసెక్స్ పర్ డే. ఇట్ ఇస్తున్నారు అదే మీకు వచ్చిన తేడా. నో కంప్లీట్ స్టాపేజ్ ఆఫ్ వాటర్ కదా. అండర్స్టాండ్ వాట్ ద క్రైసిస్. మీ అజంప్షన్ నాకు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సేమ్ సీఈస్ సూర్యాపేట నల్గొండ. ఇఫ్ ద మినిస్టర్ ఇస్ 18 డేస్లో మనం మళ్ళీ పైన నుంచి అష్యూర్డ్ సప్లై మనకు వచ్చేలాగా చూడాలి. నుంచి ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ 6,000 దట్ మీన్స్ నెక్స్ట్ సైకిల్లో యూ విల్ క్రైసిస్. మళ్ళీ బాగా ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. నేను అన్నట్టు మనం అష్యూరెన్స్ ఇచ్చి మనం చేయాలి. క్లారిటీ వచ్చిందా? థింగ్స్ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు 30 crores మనకు క్లారిటీ వచ్చింది. 30 crores మీరు ఇప్పుడు కంకరెన్స్ ఇచ్చేస్తున్నారు. video conference is about crop condition. And secondly, that there is no need to. That should be brought your notice and the positive relation. That was a program we did in Siddipet. We have not got it to come up yet. You got comfortable. Now, a few other things now. Ma'am, all our LPDO and Tehsildar offices are already plastic free, ma'am. We already made sure that message has gone to them earlier. So they also do the same thing we do in the collectorate, ma'am. One challenge we are facing is, of course, when we have large meetings where people do not like to reuse glasses, ma'am. 300-400 people attending for reviews, ma'am. There, unfortunately, we'll have to resort to plastic, so the cleaning system is becoming difficult, ma'am. We're looking into setting up dishwashers in the collectorate, ma'am. 2 or 3 bulk dishwashers costing around 2.5 lakhs, ma'am. If that works out, then we will speak about that model, ma'am. But right now, that's one challenge that we are facing, ma'am. The cleaning of utensils, ma'am. Thank you, ma'am. What about other offices? Ma'am, all our mandal offices, Tehsildar and LPDO offices are plastic free, ma'am. Exactly like we've done in the collectorate. We slowly take it to other departments, ma'am. Because there we had funds, we asked them to do it on their own from available funds, ma'am. Other departments, wherever we are able to provide funds, we'll scale it up, ma'am. Large departments, ma'am. Schools, hostels, colleges are also already plastic free, ma'am. There we have already ensured that no plastic is used, ma'am, on campus, ma'am. So you please create, clean. సోమవారం
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, పి శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓఏ పద్మశ్రీ, డిఆర్డీఓ సన్యాసేలతో కలిసి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. హోమ్ డెలివరీ లేదా ఆశ పంచాయత్ సెక్రటరీ సదరం సర్టిఫికేట్ సర్టిఫికేట్ అంతే తర్వాత మీకు యాక్సెస్ సర్వీసెస్ సమస్య అండ్ మీకు ఎంపవర్మెంట్ స్కీమ్స్ కోసం రెండోది స్కీమ్స్ దాని మీకు ఇంట్లో ఏం కావాలి నా నెంబర్ ప్రవీణ్ వచ్చి దాటి సెటిల్ చేయడం అది మనీ సార్లు చేసిన తర్వాత ఆపాదించారు దాన్ని క్లోజ్ చేశారు. కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా వారోత్సవ దినోత్సవాలకు అనుబంధంగా ఈ రోజు బద్వేల్ పురపాలక సంఘం నందు బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై సంతకాల సేకరణ అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, సూపర్వైజర్లు, మహిళా కార్యదర్శులు, ఆశా వర్కర్స్ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం ఆహారం కేవలం జీవనోపాధి కంటే చాలా ఎక్కువ అని, అది మధ్యవర్తిత్వం చేస్తుంది, విభజిస్తుంది, ఏకం చేస్తుంది, సహజీవనం అనుమతినిస్తుంది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని చరిత్ర అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ ఆర్ మహాలక్ష్మి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అన్నం బ్రహ్మోపస్తే అనే అంశంపై సోమవారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు. డాక్టర్ మహాలక్ష్మి ఉపన్యాసం ఆహారం యొక్క అందమైన చరిత్ర లోతుగా పరిశీలించడమే కాక అంతరాలు, లింగం, సామాజిక, సాంస్కృతిక గతశీలతతో సింహవలోకం చేసింది. తమిళం, సంస్కృతం, పాలీ భాషల మూలాల నుంచి సేకరించిన ఆధారాల ద్వారా ఆహారాన్ని ఎలా సేకరిస్తారో, ఎవరికి అందుబాటులో ఉంటుంది, అది సంస్కృతి గుర్తింపుకు రూపొందించే లోతైన మార్గాలను పరిశీలించింది. వంటకాల్లో ప్రాంతీయ వైవిధ్యాలు కొనసాగింపు రెండింటినీ ప్రతిబింబిస్తాయని, వినియోగ శైలిలు కాలక్రమేణా అభివృద్ది చెందుతాయని ప్రొఫెసర్ మహాలక్ష్మి పేర్కొన్నారు. ఆహార సాంప్రదాయాలు స్థిరమైనవి, మారవు అనే భావనకు విరుద్దంగా భారత ఉపఖండం లోపల వెలుపల బాహ్య పరస్పర చర్యల ద్వారా పాకశాస్త్ర పద్ధతులు నిరంతరం ఎలా ప్రభావితమవుతాయో ఆమె వివరించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలో తుమ్మలపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో వైభవంగా ప్రతిష్టాపనకు సంబంధించి పూజలు, భజనలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన
వివిధ గ్రామాల నుండి బంధువర్గాలు పెద్ద సంఖ్యలో తుమ్మలపల్లికి తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ పోచమ్మ తల్లి దేవతను పూజారులు భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం సంగాల గ్రామం. ఈ గ్రామ పరిధిలో నూతనంగా నోబెల్ విద్యా సంస్థల 3వ భవనంను ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య పాల్గొని పూజలు చేసి దీపం వెలిగించి నూతన 3వ నోబెల్ విద్యా సంస్థల భవనాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ భవన నిర్మాణ ఏర్పాట్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనూ ప్రకృతి సోయగాలు ఆస్వాదించే విధంగా విశాలమైన ఆట స్థలంతో పాటు చిన్నారులకు ఆటలు ఆడే సామాగ్రి కలిగి మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు బోధింపబడే విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి నృత్య ప్రదర్శన కార్యక్రమం విద్యార్థుల చేత జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల వ్యవస్థాపకులు కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి, కార్యనిర్వహణ అధికారి శ్రీమతి జయ, శ్రీదేవి, మిగతా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలోకి దిగనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడంతో పాటు అధిష్టానం తరపున దిశానిర్దేశం చేసేందుకు లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మంగళవారం హైదరాబాద్ కు రానున్న మీనాక్షి నటరాజన్ మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో మెదక్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. ఆమెతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నదానిపై ఆమె ఆరా తీసుకురానున్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే సంక్షేమ కార్యక్రమాల ప్రచారాన్ని ప్రజల దాకా తీసుకువెళ్లడంలో ఎక్కడ విఫలమవుతుంది సమీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. ఇక నాయకుల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయి నాయకుల్లో నెలకొన్న ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులను కదిలించేందుకు తగిన కార్యాచరణను అధిష్టానం తరపున నిర్దేశించనున్నారు. జై బాపు జై భీం కార్యక్రమంలో భాగంగా పల్లెపల్లెల్లో పాదయాత్ర నిర్వహణపై మార్గనిర్దేశనం చేయనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నాయకులతో మీనాక్షి నటరాజన్ భేటీలవుతారు. ఈ లోక్సభ నియోజకవర్గ భేటీలు వరుసగా కొనసాగనున్నాయి. షెల్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయంతో పాటు షెల్లింగంపల్లి, చందానగర్, యూసఫ్గూడ, పటాన్చెరు సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా మొత్తం 22 వినతులు అధికారులకు అందాయి. ఇందులో జోనల్ కార్యాలయంలో 3, షెల్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 12, యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో 4, చందానగర్ సర్కిల్ కార్యాలయంలో 3 చొప్పున వినతులొచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం,
ఇంజనీరింగ్ కు సంబంధిత సమస్యలను ప్రజలు వినతి పత్ర రూపంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు, యుద్ద ప్రతిపాదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ మోహన్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో ప్రజావాణిలో వినతులు స్వీకరించారు. We will bulletin updates. Keep watching Star TV.